శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 95వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ అధ్యాయంలో ధర్మరాజుకి ధృతరాష్ట్రుడు జూదంలో కోల్పోయినటువంటి సకలమైనటువంటి ధనాన్ని, రాజ్యాన్ని కూడా మళ్ళీ తిరిగి ఇప్పించి ఇంద్రప్రస్థానికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాడు. అయితే ధర్మరాజుతో సంభాషిస్తూ ఇంతసేపు మౌనం వహించి గుడ్లు అప్పగించి గుడ్డివాడే చూసినటువంటి గుడ్డివాడేమిటి, గుడ్డివాడి స్వయంగా గుడ్డివాడైపోయినటువంటి వాడు, సహజంగా గుడ్డివాడు, జ్ఞానంతోనూ గుడ్డివాడైపోయినటువంటి ఈ ధృతరాష్ట్రుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. పైగా మనసులో ఏం పెట్టుకో మాకు, ద్వేషం ఏం పెట్టుకో మాకు, మహానుభావులైనటువంటి వాళ్ళు ఇట్లాంటి ద్వేషము క్రోధాలు ఏమీ మనసులో పెట్టుకోరు కదా అని చెప్పి నువ్వు మహానుభావుడివి అని చెప్పు అంటూ మెచ్చుకుంటూ ధర్మరాజుని పంపిస్తున్నాడు. ఎందుకంటే మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఏ కక్షతోనో పగతోనో వెళ్తాడేమో అని చెప్పి కాస్త మనసుని శాంతింపజేసి మరి ఎలా ఎంత తెలివిగా పంపిస్తున్నాడు చూడండి. ఇప్పుడు మాత్రం ధృతరాష్ట్రుడికి ఎక్కడ లేని ధర్మాలన్నీ వస్తాయి. తన కొడుకులకి చెప్పుకునేటప్పుడు ఎటువంటి ధర్మమో తెలియదు. పాండుపుత్రుడికి చెప్పేటప్పుడు మాత్రం అన్ని రకాల ధర్మాలు గుర్తొస్తాయి. అది ఎట్లా ఉన్నది అనేది ఈ అధ్యాయంలో వర్ణించారు వ్యాసుడు వారు. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రవచనాన్ని ప్రారంభిస్తున్నాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాపర్వంలో 95వ అధ్యాయం. యుధిష్ఠిర ఉవాచ. ఈ అధ్యాయంలో చెప్పిన అంశాన్ని పైన సంస్కృతంలో ఇస్తున్నారు. ధృతరాష్ట్రానుజ్ఞయ సభ్రాతృకస్య యుధిష్ఠిరస్య ఇంద్రప్రస్థ గమనం. ధృతరాష్ట్రుడి దగ్గర ఆజ్ఞ తీసుకుని తన సోదరులతో పాటుగా యుధిష్ఠిరుడు ఇంద్రప్రస్థానికి వెళ్ళటం అనేది. దానికి ముందు యుధిష్ఠిరుడు ధర్మరాజుని శాంతింప చేసేటువంటి వచనాలు చాలా ఉన్నాయి. యుధిష్ఠిర ఉవాచ రాజన్ కిం కరవామస్తే ప్రశాస్య స్వాంస్తమీశ్వరః నిత్యం హి స్థాతుమిచ్ఛామస్తవ భారత శాసనే. యుధిష్ఠిరుడు వినయంగా వచ్చాడు. నిన్నటి పూర్వాధ్యాయంలో మనం చెప్పుకున్నటువంటి అంశం భీమసేనుణ్ణి శాంతింపజేశాడు ధర్మరాజు. కోపించినటువంటి భీమసేనుని శాంతింపచేసి కూర్చోబెట్టి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మమ్మల్ని ఏం చేయమంటావు? ఎందుకంటే ఇప్పుడు దాసులు కదా, దాసులు కాబట్టి, దాసులుగా ఉన్నారు కాబట్టి. అయితే ద్రౌపదీదేవికి ఇచ్చినటువంటి వరాల ప్రకారం ఇప్పుడు దాస్యము నుండి విముక్తి కలిగింది. ఆయన పెద్దవాడు ఇక్కడ సభలో ఉన్నాడు కాబట్టి ఏం చేయమంటావు? మేము నీ పాలనలో ఉన్నాము, నీ ఆధీనంలో ఉన్నాము, నిత్యం ఎప్పుడు కూడా నీ మాట వినేటువంటి వాళ్ళుగా మేము ఉంటాము అని చెప్పి వినయంగా చెప్తున్నాడు ఇక్కడ. రాజన్ కిం కరవామహ, ఏం చేయమంటావు చెప్పు పెద్దవాడి నువ్వు. ప్రషాధ్వస్తాం స్వమీశ్వర, మా అందరికీ కూడా నీవే ప్రభువి కాబట్టి ప్రషాధ్వ, నువ్వు శాసించు, ఆజ్ఞాపించు. ఎందుకంటే నిత్యము నీ యొక్క అదుపు ఆజ్ఞలలోనే మేము ఉంటున్నాం, నీ శాసనంలోనే, మీ చెప్పు చేతల్లోనే మేము ఉంటాం అని తండ్రికి ఇచ్చేటువంటి హోదాని ఇచ్చి మరీ వినయంగా అడుగుతున్నాడు యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుడికి. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, ధృతరాష్ట్ర ఉవాచ. దుర్యోధనుడితో ఏమి మాట్లాడనటువంటి ఈ గుడ్డి వెధవ అనకూడదు, కానీ ఎంత కోపం వస్తుందో ధృతరాష్ట్రుని యొక్క ఈ పరిస్థితి తలుచుకుంటే. ఎంతో నిగ్రహించవలసినటువంటి స్థాయి ఉండి కూడా ఏమాత్రము ఆపకుండా, పైగా ఎందుకంటే జూదం పెట్టేటప్పుడు మనం పెద్దవాళ్ళం ఉంటాము, ఒక స్థాయి దాటిన తర్వాత మనం ఆపవచ్చు కదా అని విదురుడితోనే అన్నాడు. విదురుడు వద్దండి అన్నాడు. పోనీ ఇంత జరిగాక ద్రౌపది అవమానం జరుగుతూ ఉన్నప్పుడు దుశ్శాసనుడు ఈ విధంగా
అఘాయిత్యం చేస్తున్నప్పుడు వెంటనే ఆపాలి కదా మరి పెద్దవాడై ఉండి. కానీ ఆనందించాడు అక్కడ. పాండవులకి ఇంత అవమానం జరుగుతుందని, తన పిల్లలు సంతానం ఈ విధంగా ఆనందపడుతున్నారు, ముచ్చటపడుతున్నారు కదా అని చెప్పి ఆనందించాడు. కానీ ఎప్పుడు బుద్ధి వచ్చింది? ప్రకృతి కూడా విపరీతమైనటువంటి ఫలితాలని అందించే అశుభ శకునాలని సూచించడంతో ఉలిక్కిపడ్డాడు ఒక్కసారి. గాంధారి వచ్చి చెప్పాక అప్పుడు ఒక మెట్టు దిగి అప్పుడు ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుడితో మాట్లాడుతున్నాడు. అప్పటిదాకా మాట్లాడనటువంటి వాడు. కాబట్టి లోపల ఎంతో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని పైకి మాట్లాడేటువంటి గుంట నక్క లాంటి పాత్రధారి ధృతరాష్ట్రుడి మహాభారతంలో. ఇన్నాళ్ళు విదురుడు ఎన్నో రకాలుగా చెప్పి చూశాడు. అవన్నీ విననటువంటి ధృతరాష్ట్రుడు ఇప్పుడు ఆ మాటల్ని, ఆ ధర్మ వాక్యాలని ధర్మరాజుకు వినిపిస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి. అజాత శత్రో భద్రం తే అరిష్టం స్వస్తి గచ్చత అనుజ్ఞాతాః సహధనాః స్వరాజ్యమనుశాసత. ద్రౌపదికి 2 వరాలు ఇచ్చానయ్యా, కాబట్టి మీరు ఈ రోజు నుంచి దాసులు కారు. మీ దాస్యభావం నుండి విముక్తి కలిగింది. అంతేకాదయ్యా, ఓ అజాత శత్రు, నువ్వు అజాత శత్రువు అంటే పుట్టుకతోనే ఎటువంటి శత్రువులు లేనటువంటి వాడు, అందరికీ ఉండేటువంటి అంతఃశత్రువులైన కామక్రోధాదులను కూడా జయించినటువంటి వాడు అజాత శత్రువు అంటే. అట్లాంటి అజాత శత్రువైనటువంటి వాడివి నీకు భద్రం కలుగుగాక, శుభం కలుగుగాక. అరిష్టం స్వస్తి గచ్చత, నీకు ఎటువంటి అశుభాలు ఉండవు, కాబట్టి నీకు శుభం కలుగుతుంది, వెళ్ళిరా నాయన. గచ్చత స్వస్తి, నా అనుజ్ఞతో అనుజ్ఞాత, నీకు ఆజ్ఞాపిస్తున్నాను. సహధనాహ స్వరాజ్యం అనుశాసత, నీవు కోల్పోయినటువంటి ధనరాశులతో పాటుగా వెళ్ళి నువ్వు ఇంద్రప్రస్థాన్ని, నీ రాజ్యాన్ని నువ్వు శాసించుకో, పరిపాలించుకో. కాబట్టి నువ్వు కోల్పోయినటువంటి సమస్తమైనటువంటి ధనాన్ని, రాజ్యాన్ని మళ్ళీ తిరిగి నీకు ఇస్తున్నాను అని చెప్పి ధృతరాష్ట్రుడు చెప్పడం జరిగింది. ఇదం చైవావబోద్ధవ్యం వృద్ధస్య మమ శాసనం మయా నిగదితం సర్వం పద్యం నిశ్రేయసం వరం. కాబట్టి వృద్ధుడైనటువంటి నేను ఇంకో మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. పెద్దవాడిని కాబట్టి చెప్తున్నాను, అది జాగ్రత్తగా విన్న ఆయన. మయా నిగదితం, నేను చెప్పేటువంటి మాట జాగ్రత్తగా విను. నేనేది చెప్పినా కూడా అది నీ హితం కోసమే, నీ మంగళం కోసమే, నీ శుభం కోసమే అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇదం చేయవ అవబోద్ధవ్యం, వినవలసినటువంటి. ఎందుకంటే నేను పెద్దవాడిని కాబట్టి. వృద్ధస్య మమ శాసనం బోద్ధవ్యం మయా నిగదితం సర్వం. అదే ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నానంటే పద్యం నిశ్రేయసం, నీకు శుభకరమైనది, నీకు మంగళకరమైనది, ఆరోగ్యమైనది, హితమైనది. అట్లాంటి మాట నేను చెప్తున్నాను విన్నాయన. వేత్తత్వం తాత ధర్మాణం గతిం సూక్ష్మాం యుధిష్ఠిరా. ఓ యుధిష్ఠిరా, నీకు ధర్మాలే కాకుండా ధర్మములో ఉండేటువంటి సూక్ష్మగతులు కూడా తెలుసు నీకు బాగా. వేత్తత్వం అనే పదం పెట్టాడు. నీకు తెలుసు, అన్నీ తెలుసు. త్వం వేత్త, ఏం తెలుసు? ధర్మాణం గతి, ధర్మ మార్గాలన్నీ తెలుసు, దాంట్లో ఉండే ధర్మ సూక్ష్మాలన్నీ తెలుసు. వినీతోసి మహాప్రాజ్ఞ వృద్ధానాం పర్యుపాసిత, పైగా నువ్వు వినయశీలివి, వినీతుడు, మహాప్రాజ్ఞుడివి, అత్యంత తెలివైనటువంటి వాడి, బుద్ధిమంతుడివి, వృద్ధుల యొక్క సేవ చేసుకున్నటువంటి వాడి, పెద్దల సేవ యందు ముందు ఉండేటువంటి వాడు. అట్లాంటి నీవు యతో బుద్ధిస్తతశాంతి ప్రశమం గచ్చ భారత నా దారుణి పతేత్స్రం దారుణ్యే తన్నిపాత్యతే. ఇంత బుద్ధిమంతుడివి కాబట్టి యతో బుద్ధి, ఎక్కడైతే ఇంత బుద్ధి ఉంటుందో, యతో ధర్మస్తతో జయ అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడాడు. యతో బుద్ధిస్తతశాంతి అనే పదం మార్చాడు. యతో ధర్మ తతః కృష్ణ, యతః కృష్ణస్తతో జయ, అది స్టేట్మెంట్. అలాంటి దాన్ని యతో బుద్ధిస్తతశాంతి అంటున్నాడు. ఎక్కడైతే బుద్ధి ఉంటుందో, ఎక్కడైతే అత్యుత్తమమైనటువంటి బుద్ధిమంతులు ఉంటారో, ఆ బుద్ధిమంతులకే శాంతి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి నువ్వు బుద్ధిమంతుడి కాబట్టి నీ పట్ల శాంతి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి శాంతి వహించి ఇక్కడ జరిగిందంతా మర్చిపోనాయన. ఇది వీడి మాటలు. దారుణమైనటువంటి కృత్యం జరిగింది, మర్చిపో. ఎలా మర్చిపోతాడు? మర్చిపోమంటున్నాడు.
నా దారుణి పతేత్ శస్త్రం దారుణ్యే తన్నిపాత్యతే న వైరాణ్యభిజానంతి గుణాన్ పశ్యంతి నా గుణాన్ విరోధం నాధిగచ్చంతి ఏత ఉత్తమ పురుషా. ఉత్తమ పురుషుల యొక్క లక్షణాన్ని వివరిస్తున్నాడు ఇక్కడ. వీడికి అసలు ఆ మాట్లాడే అర్హతే లేదు ధృతరాష్ట్రుడి. ఉత్తమ పురుషులు ఇలా ఉంటారు నాయన. నువ్వు ఉన్నావా మరి ఇప్పటిదాకా? లేదు కదా. పోనీ నీ బిడ్డలు ఉన్నారా? లేదు కదా. అది మాత్రం పక్క వాళ్ళకి చెప్తున్నాడు. చెప్పేటప్పుడు అర్హత ఉండాలి, అర్హత లేనప్పుడు చెప్పకూడదు. నువ్వు ఆచరించి ఆ తర్వాత చెప్పాలి. ధృతరాష్ట్రుడు గొప్పవాడే, పుట్టుకతో గొప్పవాడే. ఆ జన్మ గొప్పది, చాలా గొప్పది, పూర్వజన్మ గొప్పదే. కానీ భగవంతుడు ఇతన్ని ఇలా సృష్టించాడు అంతే. అట్లా ఇక్కడ కూడా జరిగిందంతా మర్చిపోయిన ఆయన. ఎట్లా అంటే గొడ్డలి పెట్టి అనేటువంటి గొడ్డలతో కొట్టడం అనేటువంటిది ఎక్కడ పనిచేస్తుంది? కేవలం కొయ్య మీదే పనిచేస్తుంది. రాతి మీద కానీ ఇనప మొక్క మీద కానీ గొడ్డలు పనిచేయదు. కాబట్టి నువ్వు ఎట్లాంటి వాడివి అంటే మంచి రాతి ముక్క లాంటివి, ఇనుపవాడు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ ముక్కలు, ఈ నీచుల యొక్క, దుర్యోధనాదుల యొక్క పరాక్రమాలు కానీ మాటలు కానీ నీ మీదేం పనిచేయవు. నువ్వు శాంతించు. స్మరంతి సుకృతాన్యేవ. పరమ పురుషులైనటువంటి వాళ్ళు, దివ్య పురుషులైనటువంటి వాళ్ళు ఎప్పుడు వైరాన్ని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోరు. వాళ్ళు ఏం చూస్తూ ఉంటారు ఎప్పుడు అంటే కేవలం సద్గుణాలని, పరోపకారాన్ని చూస్తూ ఉంటారు. అవగుణాలని, అవశేష్టాలని చూడరు. ఎవరితోనూ విరోధం పెట్టుకోరు. ఇది మహానుభావుల యొక్క లక్షణం. అట్లాంటి వాళ్ళే ఉత్తమ పురుషులు. నా వైరాన్ని అభిజానంతి, వైరాన్ని పట్టుకోరు. గుణాన్ అపశ్యంతి, ఎటువంటి గుణాలనే మాత్రం చూస్తారు కానీ అగుణములను మాత్రం చూడరు. వాడిలో ఉండే దుర్గుణాన్ని పట్టించుకోరు. అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉత్తమ పురుషులు కదా నాయన. స్మరంతి సుకృతాన్యేవ న వైరాణి కృతాన్యపి సంతః పరార్థం కుర్వాణా నావేక్షంతి ప్రతిక్రియా. వీళ్ళు ఎక్కడ ఈ బయటికి వెళ్ళగానే మళ్ళీ విజృంభించి భీమార్జునులు ఒక్కసారి విజృంభించి ఎవరే వీళ్ళని సంహరించారంటరా అని అంటాడేమో అని చెప్పి భీమసేనుని ఎంతసేపు చల్లార్చి శాంతింపజేసి పంపిస్తున్నాడు బయటికి వెళ్ళేటప్పుడు. స్మరంతి సుకృతాన్యేవ. సుకృతాని అంటే వాళ్ళు చేసినటువంటి పుణ్యకార్యాలను మాత్రమే, ఎదుటి వాళ్ళు చేసినటువంటి పుణ్యకార్యాలను మాత్రమే గుర్తుపెట్టుకుంటారు పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు, ధీరులైనటువంటి వాళ్ళు, ఉపకారులు, సత్పురుషులైనటువంటి వాళ్ళు. ఇతరులు చేసిన ఉపకారాలు ఏవైతే ఉంటాయో ఆ సత్కర్మలని వాళ్ళు జ్ఞాపకం ఉంచుకుంటారే కానీ ఇతరుల పట్ల ద్వేషభావం అనేటువంటిది ఎప్పుడూ ఉండదు వాళ్ళకి. అటువంటి ద్వేషభావంతో కూడినటువంటి పనులు, కార్యక్రమాలు ఎదుటి వాళ్ళు చేసినా కూడా అవి గుర్తు పెట్టుకోరు, మర్చిపోతారు. ఏం జరిగిందో మర్చిపోతారు, వాళ్ళకి తెలియదు. ఇది సత్పురుషుల యొక్క లక్షణం. అట్లా సత్పురుషులు అనేటువంటి వాళ్ళు ఇతరుల యొక్క మేలు చేయడం కోసం ఈ విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన మార్చుకుంటూ ఉంటారు, శాంతి వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇతరుల నుంచి వాళ్ళు ఎప్పుడు ప్రత్యుపకారం కూడా కోరుకోరు. సంతః పరార్థం కుర్వాణా నావేక్షంతి ప్రతిక్రియాం. వాళ్ళు పరార్థం కోసం చూస్తూ ఉంటారు, పరోపకారం చేస్తూ ఉంటారు. నా అవేక్షంతి ప్రతిక్రియాం. వాళ్ళు మళ్ళీ ప్రత్యుపకారం చేస్తారేమో, మనకేమైనా పరోపకారం ఇస్తారా, మనకి తిరిగి ఇంకేమైనా ఇస్తారేమో అనేటువంటిది ఎప్పుడు అపేక్షించరు వాళ్ళు. ఇది సత్పురుషుల యొక్క లక్షణం. అంతేకాకుండా మాట్లాడే తీరులో కూడా సంవాదే పరుషాణ్యాహుర్యుధిష్ఠిర నరాధమా ప్రత్యాహుర్మధ్యమాస్తే తే అనురక్త అనుక్తా నరాధమా నచోక్తా నైవ చానుక్తా స్వహితా పరుషా గిరః ప్రతిజల్పంతి వైధీరా సదా ఉత్తమ పురుషా. ఉత్తమ పురుషులు మొదలైనటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఏ విధంగా ఉంటాయో వర్ణిస్తున్నాడు ఇక్కడ. ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు ఈ మాటలు. నీచ పురుషులు సామాన్యమైనటువంటి సంభాషణలో కూడా ఒక్కోసారి వాళ్ళు కఠినమైనటువంటి, వాళ్ళు అంటే ఎదుటి వాళ్ళకి బాధ కలిగించేటువంటి విధంగా కఠినమైనటువంటి వచనాలు ప్రయోగిస్తూ ఉంటారు. ఇది నీచ పురుషుల యొక్క లక్షణం నాయన. సంవాదంలోనే వాళ్ళు మాట్లాడేటప్పుడు పరుషమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైతే మానవులలో అధమమైనటువంటి మానవులు, నరాధములు కొంతమంది ఉంటారు. అలాగే ప్రత్యాహు మధ్యమాస్తే, మానవులలో మధ్యమ రకం కొంతమంది ఉంటారు. ఈ మధ్యమ రకం ఏమిటంటే వాళ్ళ స్వభావం ఏంటంటే స్వయంగా వాళ్ళు కటువచనాలు మాట్లాడరు పక్క వాళ్ళతో. ఇతరుల కటువచనాలకు మాత్రం బదులుగా తిరిగి
కఠినమైన సమాధానం చెప్తారు, వజ్రం లాంటి మాట ప్రయోగిస్తారు. వాళ్ళు మాత్రం కఠినమైన కటువచనాలు ప్రయోగించారు, కానీ ఎదుటి వాళ్ళు ఎప్పుడైనా ప్రయోగిస్తే మాత్రం దానికి ధీటుగా సమాధానం చెప్పడంలోనే మొహం మీద కొట్టినట్టు చెప్తారు. అంతే, ఎదుటి వాళ్ళు ఇంకా నోరు మూసుకోవడం, ఇంకా లేదా తలదించుకుని పక్కకి వెళ్ళటమే. దానికి బదులుగా కఠినమైనటువంటి చెప్పేటువంటి వాళ్ళు ఎవరై అంటే వాళ్ళు మధ్యములు, అట్లాంటి వాళ్ళు. నచోక్తా నైవ చానుక్తా స్వహితా పరుషా గిరః. ఇక మూడో రకం గురించి చెప్తున్నాడు. ధీరులైనటువంటి వాళ్ళు, శ్రేష్టమైనటువంటి పురుషులు ఎప్పుడు కూడా ఇతరులు ఎవరైనా కఠినమైనటువంటి మాట మాట్లాడినా మాట్లాడకపోయినా ఎప్పుడు కూడా వీళ్ళు కఠినంగా మాట్లాడరు, అహితంగా మాట్లాడరు. ప్రజల్పంతి వై ధీరా, అట్లాంటి వాళ్ళు ధీర పురుషులు. అట్లాంటి వాళ్ళే ఎప్పుడు ఉత్తమ పురుషులుగా చెప్పబడుతూ ఉంటారయ్యా. సదా ఉత్తమ పురుష. ఉత్తమ పురుషుల లక్షణం ఏంటంటే ఎదుటి వాళ్ళు కఠినంగా మాట్లాడినా, వాళ్ళు బాధ పెట్టినా వీళ్ళు మాత్రం అటువంటి పరుషమైనటువంటి మాటలకి వీళ్ళు సమాధానం చెప్పరు, స్పందించరు. వీళ్ళు కఠినంగా పరుషంగా మాట్లాడరు. అది సత్పురుషుల లక్షణం కదా అంటూ ఎంతసేపు వీళ్ళకి వీడి కొడుకులకి అనుకూలంగా మాట్లాడటం, పక్క వాళ్ళకి హితం చేయటం ఇది. కానీ ధర్మరాజు తెలియని వాడు కాదు, అంత నోట్లో వేలేసుకుని కూర్చున్న చిన్న పసిపిల్లవాడు కాదు ధర్మరాజు ఏమి, అసలు కాదు. కానీ ధర్మరాజులో ఉన్న గొప్పతనం ఏంటంటే అన్నీ తెలుసుకుంటాడు. తండ్రి ఇలా మాటలు ప్రయోగిస్తున్నాడు నా మీద, కానీ ధర్మరాజు దేనికి ఇస్తాడంటే ధర్మానికి ఇస్తాడు విలువ. ఆయన నా తండ్రితో సమానమైన వాడు కాబట్టి నేను ఆ మాటను పాటించాలి, అంతే. ఇది ఆయన ధర్మం. అంతేగాని ధృతరాష్ట్రుడు తన పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఈ విధమైనటువంటి భావనతో ఉన్నాడు అని తెలుసుకోలేనంత పిల్లవాడు కాదు ధర్మరాజు. తెలుసు, తెలుసు. కానీ గౌరవం ఇచ్చేది దేనికంటే తండ్రి స్థానానికి. ఈయన పెదనాన్న గారి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈయన మాట వినాలి, జవదాటకూడదు. ఆయన వెళ్ళమంటే వెళ్తున్నాడు. ఇంద్రప్రస్థంలో ఖాండవ ప్రస్థానం తీసుకోమన్నాడు, తీసుకున్నాడు. జూదానికి రమ్మన్నాడు, ఈయనే పిలిచాడు, వచ్చాడు. అందుకే దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి చేత చెప్పించాడు, నువ్వు చెప్తే వస్తాడు రా. ఇది ధర్మరాజు యొక్క గొప్పతనం. తండ్రి స్థానంలో ఉన్నటువంటి పెద్ద తండ్రి కాబట్టి ఆయన చెప్పిన మాట వినాలి, అంతే. అలాగే స్మరంతి సుకృతాన్యేవ నవైరాణి కృతాన్యపి సంతః ప్రతి విజానంతో లబ్ధ్వా ప్రత్యయమాత్మనః. స్మరంతి సుకృతాన్యేవ. కాబట్టి మహాపురుషులు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటారంటే పక్క వాళ్ళ యొక్క సుకృతములు ఏవైతే ఉంటాయో, పుణ్యకర్మలు ఏవైతే ఉంటాయో, వాళ్ళు చేసిన మంచి కర్మల్ని వాటిని స్మరిస్తూ ఉంటారు. పైగా ఇతరుల యొక్క సుఖ దుఃఖాలు ఏవైతే ఉంటాయో, వాళ్ళు పడినటువంటి సుఖాలని తమ సుఖాలుగా, వాళ్ళు పడిన కష్టాలను తమ కష్టాలుగా భావిస్తూ ఉంటారు. ఇతరులు చేసిన సత్ప్రవర్తనని జ్ఞప్తి చేసుకుంటూ ఉంటారు. సంతః ప్రతి విజానంతో లబ్ధ్వా ప్రత్యయమాత్మనః అసంభిర్నార్యమర్యాద సాధవ ప్రియదర్శనః తథా చరితమార్గేణ, తథా చరితం అని ఉండాలి, తథా చరితమార్గేణ త్వయాస్మిన్ సత్సమాగమే త్వయా అస్మిన్. ఇటువంటి పుణ్యకర్మలు ఆచరించేటువంటి సద్గుణాలన్నీ నీలో ఉన్నాయ్యా ధర్మరాజన్. సత్పురుషులైనటువంటి వాళ్ళు, ఆర్యులైనటువంటి వాళ్ళ యొక్క నియమాలు ఏవైతే ఉంటాయో, ఆ కట్టుబాట్లు ఏవైతే ఉంటాయో, అవన్నీ కూడా సత్పురుషులైన వాళ్ళు నియమం తప్పకుండా పాటిస్తూ ఉంటారు. అవన్నీ నువ్వు పాటిస్తూ ఉంటావు. ఆ నియమాలు ఏవైతే ఉంటాయో, ఆ ధర్మాలు ఏవైతే ఉంటాయో వాటిని భంగపరచడు, ఆటంకం కలిగించడు. అటువంటి సజ్జనుల యొక్క దర్శనం కలిగితే ఎప్పుడు కూడా ఎంత పుణ్యమోనండి, ఎంత పుణ్యం. తథా చరితమార్గేణ త్వయాస్మిన్ సత్సమాగమే. అస్మిన్ సత్సమాగమే అంటే అటువంటి పుణ్యపురుషుల యొక్క సమాగమం కూడా పుణ్యమే. అటువంటి ధన్యజీవుల యొక్క సచ్చరిత్ర కలిగినటువంటి వాళ్ళ యొక్క దర్శనం కూడా మనకి పుణ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అట్లాంటిది నువ్వు మహానుభావుడు. ఈ దుర్యోధనుడు నా కొడుకు, వాడి యొక్క పారుష్యమైనటువంటి కఠినమైనటువంటి మాటల్ని హృదయంలో పెట్టుకోమాకు, మర్చిపో అంటూ చెప్తాడు. దుర్యోధనస్య పారుష్యం తత్తాత హృది మా కృధా మాతరం చైవ గాంధారీం మాం చత్వం గుణకాంక్షయ. ఎందుకు మర్చిపోవాలంటే కింద ఒక పాదం చెప్తున్నాడు. తల్లి లాంటి గాంధారిని చూసి గుడ్డివాణ్ణైన నన్ను చూసి అంటున్నాడు. మాతరం చైవ గాంధారీం, నీ తల్లిలాగా పెద్దదైనటువంటి పెద్ద తల్లి అయినటువంటి గాంధారిని చూసి మాంచత్వం గుణకాంక్షయ, నన్ను చూసి
ఎట్లాంటి నన్ను? ఉపస్థితం వృద్ధం అంధం పితరం పశ్య భారత. ఇది మాత్రం ఎప్పుడు వాడుతూ ఉంటారు. నేను ఎట్లాంటి వాడిని? పెద్దవాడిని, వృద్ధుణ్ణి, పైగా గుడ్డివాడిని. కాబట్టి నా మాట విను. ఈ గుడ్డివాడు అనేటువంటి స్టేట్మెంట్ వాడాలా? అంధుణ్ణి. నువ్వు అంధుడివైతే పక్కన కూర్చో, ఎందుకు సింహాసనంలో కూర్చోవటం? ఇటువంటి సమయంలో అంధుడు అనేటువంటి మాట మాత్రం ప్రయోగిస్తూ ఉంటాడు. నేను గుడ్డివాడిని, నేనేం చూడలా, నాకేం తెలియదు అలా అన్నప్పుడు పక్కన కూర్చోవాలి. కానీ రాజుగా ఉన్నప్పుడు రాజుగా అని చేయాలి. ఇది ధృతరాష్ట్రులో ఉండేటువంటి తప్పులు. నేను ఆవేశపడి చెప్తున్నాను కాదు. ఆ పాత్రలో, ధృతరాష్ట్రుడి యొక్క పాత్రలో ఎంత నెగిటివ్ థింకింగ్ అంటే, అనవసరమైన చోట మాత్రం గుడ్డితనం అవసరం వస్తుంది. మరి దుర్యోధనుడికి చెప్పినప్పుడు నేను గుడ్డివాడిని నాకేం తెలియదు అన్నది దుర్యోధనుడికి చెప్పినప్పుడు. కాబట్టి మాటలు ఎక్కడ ఏ విధంగా ప్రయోగించాలో రాజనీతి ప్రకారం, రాజకీయం ప్రకారం ప్రయోగిస్తూ ఉంటాడు ఈ దుర్యోధనుడు చేసినటువంటి రాజకీయం. ఉపస్థితం వృద్ధం అంధం అంటున్నాడు అక్కడ. కాబట్టి అక్కడ కౌరవ పాండవుల్లో నువ్వు అందరిలో కల్లా శ్రేష్టమైనటువంటి వాడి వల్లే ఆచరించావయ్యా, గొప్పవాడివి. కఠినమైనటువంటి ప్రవర్తన మనసులో ఉంచుకోమాకు. నువ్వేమి నీకున్నటువంటి ఉత్తమ గుణాలు ఏవైతే ఉంటాయో ఆ ఉత్తమ గుణాలను గ్రహించి, తల్లి అయినటువంటి గాంధారిని, వృద్ధుణ్ణి అంధుణ్ణి అయినటువంటి నన్ను చూసి పెద్ద తండ్రిగా గౌరవించి నన్ను చూస్తూ నా మాటకి మర్యాదనివ్వు, కాస్త విలువివ్వు. ఎందుకంటే నా కొడుకు ఎట్లాగూ ఇవ్వడు. నువ్వన్నాయి ఉపస్థితం వృద్ధమందం పితరం పశ్య పశ్య. చూడైనా నా పరిస్థితి చూడు ఎట్లా ఉంది. ఇప్పటిదాకా ఏం చూశాడు? వీడిని ఎందుకు చూడాలి, ఈ ధృతరాష్ట్రుని? అట్లా వృద్ధుడు అంటే పర్వాలా, పక్కన అంధం అనే పదం కూడా పెట్టాడు. అంధం ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి అంటే అంగ వికారాదులు ఎక్కడైనా ఉంటే, శారీరకంగా అయినటువంటి అంగ లోపాలు ఏవైనా ఉంటే దాన్ని హైలైట్ చేయటం అనేటువంటిది చాలా దోషం. అది దాన్ని చేసుకుని రకరకాలుగా దాన్ని ఏమంటారు, గుణాదోషాలు మొదలైనటువంటి ప్రవర్తించే సమయాల్లో దీన్ని హైలైట్ చేసుకుని తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు చాలా మంది. తప్పులు చేసినప్పుడు ఇది గుర్తురాదు. తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మాత్రం నేను అంధుండండి, నాకేం తెలియదండి. ఏ తప్పు చేసినప్పుడు ముందే అది జాగ్రత్త చూసుకోవాలి. ఎన్నో తప్పులు, పోనీ ఒకసారి సరే, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఇది తప్పు. కప్పుపుచ్చుకోవడానికి మాత్రం ఈ అంగవైకల్యం మాత్రం ముందుకు వస్తూ ఉంటుంది. ఇది చాలా మందిలో మనం కనిపెడుతూ ఉంటాం. గుర్తు పెట్టుకోండి. అన్ని అంగములు సరిగ్గా ఉన్నా కూడా చేసేవాళ్ళు ఇలా ఉంటారు. అంగవైకల్యంతో ఉండి తప్పులు చేసి మళ్ళీ మళ్ళీ చేస్తూ కావాలని ఆ అంగవైకల్యాన్ని దాన్ని అడ్డు పెట్టుకుని తప్పు చేసేటువంటి వాడు కొంతమంది ఉంటారు. చాలా మంది ఉపయోగించేసుకుంటారు దాన్ని. అట్లాంటి వాళ్ళకి గురువు ఎవరంటే ధృతరాష్ట్రుడు. ప్రేక్షాపూర్వం మయా ద్యూతమిదమాసీదుపేక్షితం. ఇదమాసీదుపేక్షితం. ప్రేక్షాపూర్వం మయ, ఇగో అంటున్నాడు పైగా, ద్యూతం ఇదం ద్యూతం. ఈ ద్యూతం అనేటువంటిది నేనే నిర్ణయించానయ్యా. కానీ ఎందుకు నీ ఉపేక్ష వహించాను? ఈ జూదాన్ని ఎంతో ఆలోచించి మరి, ఎంత యోచించినా ఎంత ఆలోచించినా ఈ జూదాన్ని ఉపేక్షిస్తూ దీన్ని ఆపకుండటానికి ఒక కారణం ఉంది. దీనివలన జూదం అనేటువంటిది ఆడండి అని నేనే చెప్పాను. ఎందుకంటే ఈ జూదం అనేటువంటి ఆట వలన అందరినీ ఒకసారి చూడొచ్చు, కలుసుకోవచ్చు అనేటువంటి ఆవేదనతో, ఆతృతతో నేను పిలిపించాను. అంతవరకు కరెక్ట్. మిత్రాని ద్రష్టుకామేన అని పెట్టాడు అక్కడ. మిత్రులందరినీ ఒకసారి చూడాలనే నెపంతో ఇదిగో ఈ జూదమాట నేనే పెట్టా. సిగ్గు లేకుండా చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి. మిత్రుల్ని చూడాలంటే జూదమాట పెట్టాలా? ఇంకేమి లేవా? మిత్రాని ద్రష్టుకామేన పుత్రాణాంచ బలాబలం. అంతేకాకుండా రెండోది ఏంటంటే, మీ ఇద్దరి యొక్క బలాబలాలు కూడా వీటిల్లో ఎలా ఉన్నాయో చూద్దామని పిలిచాను. చిన్నప్పుడు చూపించారు మీరు బలాబలాలు అద్భుతంగా చూశారుగా. అద్భుతమైనటువంటి ఆ బల విద్యా ప్రదర్శన ఏదైతే జరిగిందో, కుమారుల యొక్క అస్త్ర విద్యా ప్రదర్శన జరిగింది ఆది పర్వంలో. ద్రోణాచార్యుడి దగ్గర అంతా విలువిద్య అన్ని నేర్చుకున్న తర్వాత, అన్ని రకాల విద్యలు నేర్చుకున్న తర్వాత ఆ విద్యా ప్రదర్శనలో ఎవరెవరు ఎట్లాంటి వాళ్ళు, అది ప్రదర్శన అంటే. ఇదా బలాబలాలు చూడటం మూర్ఖులు చేసే పద్ధతి. కాబట్టి పుత్రుల యొక్క బలాబలాలు చూద్దామని మిత్రులందరినీ ఈ రకంగా ఒక్కసారి కలుసుకుందామని చెప్పి నేను ఏర్పాటు చేశానయ్యా ఈ జూదం అని చెప్తున్నాడు సిగ్గు లేకుండా ధృతరాష్ట్రుడు. రాజు చెప్పవలసిన మాట అందులో నిండు సభలో. కాబట్టి
నీవు శాసకుడిగా ఉంటూ సమస్తమైనటువంటి శాస్త్ర నైపుణ్యాలు కలిగినటువంటి వాడివి, బుద్ధిమంతుడివి కాబట్టి నువ్వు విదురుడు వీళ్ళిద్దరూ ఎప్పుడైతే నా దగ్గర ఉంటారో అప్పుడు కురువంశం అనేటువంటిది వృద్ధి చెందుతుందయ్యా అంటూ అసోత్యాకురవో రాజన్ ఏషాం త్వమనుశాసత మంత్రీ చ విదురో ధీమాన్ సర్వశాస్త్ర విశారద వై దుర్యోధనే ధైర్యం భీమసేనే పరాక్రమ. మంత్రిగా విదురుడు ఓ పక్కన ఉంటూ ధీమంతుడు ధీశాలి అయినటువంటి నువ్వు శాస్త్రకోవిదుడు అయినటువంటి ఆ విదురుడు పక్కన ఉంటే ఇక కురువంశానికి ఇంకా లోటే ఉంది నాయన, హాయిగా ఉంటుంది. శోచము అనేటువంటిదే ఉండదు, అశోచ్యం అనేటువంటిది ఉండదు, బాధ అనేటువంటిది ఉండదు, శోకం అనేటువంటిది ఉండదు. అశోచ్య, శోకం అనేది లేకుండా ఉంటూ ఉంటుంది, సంతోషంగా ఉంటుంది కురువంశం అంతా మీ ఇద్దరి వలన అంటూ విదురుడితో పోలిక పోలుస్తూ శాంతపరుస్తున్నాడు ధర్మరాజు. పైగా ఇంకో మాట అంటున్నాడు, త్వయి దుర్యోధనం త్వయి ధర్మో త్వయి ధర్మ త్వయి ధర్మో అర్జునే ధైర్యం భీమసేనే పరాక్రమ. ఒక్కొక్కళ్ళలో ఒక గుణాన్ని చెప్తున్నాడు ఇక్కడ. త్వయి అంటే నీయందు, నీయందేమన్నా ధర్మబుద్ధి ఉంది, అర్జునుడిలోనేమన్నా ధైర్యం ఉంది, భీమసేనుల్లో పరాక్రమం ఉంది. ఎవరిలో ఏ గుణం ఉందో చెప్తున్నట్టు. త్వయి ధర్మో అర్జునే ధైర్యం భీమసేనే పరాక్రమ శుద్ధా చ గురు శుశ్రూష యమయో పురుషార్యయో. శుద్ధత్వం అనేటువంటిది మొదలైనటువంటివన్నీ ఏమైనా నకులుల్లో ఉన్నాయి. గురు శుశ్రూష మొదలైనటువంటి పెద్దవాళ్ళని సేవించడం మొదలైనటువంటివన్నీ సహదేవుల్లో ఉన్నాయి. ఇట్ట మీరు ఈ విధమైనటువంటి గుణాలతో ఉన్నారు, చక్కగా హాయిగా మీరు ఖాండవ ప్రస్థానికి వెళ్ళి మీరు హాయిగా రాజ్యం చేసుకోండి నాయన. అజాత శత్రో భద్రంతే ఖాండవ ప్రస్థమావిట భ్రాతృభిస్తేస్తు సౌభ్రాత్రం ధర్మే తే ధీయతాం మనః. ధర్మమునందు నీ మనస్సు నిరంతరము ఉండుగాక, ధర్మము మీదే లగ్నమై నీ మనసు ఉండుగాక. భ్రాతృభిహి, నీ సోదరులతో పాటుగా నువ్వు హాయిగా వెళ్ళి ఖాండవ ప్రస్థానికి వెళ్ళి నీ రాజ్యం చేసుకుంటూ ఉండు నాయన ఓ అజాత శత్రువ, నీకు శుభం కలుగుగాక, భద్రం తే, నీకు మంగళం కలుగుగాక అంటూ దీవించి పంపిస్తున్నాడు ధృతరాష్ట్రుడు. ఇత్యుక్తో భరత శ్రేష్ఠ ధర్మరాజో యుధిష్ఠిరః కృత్వార్య సమయం సర్వం ప్రతస్థే భ్రాతృభిః సహ. ఇత్యుక్తో భరతశ్రేష్ఠ, ఈ విధంగా భరతశ్రేష్ఠుడైనటువంటి ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో ఈ విధంగా పలకగా, కృత్వా ఆర్య సమయం, ఆర్య సమయం అంటే సమయం అంటే నియమము. ఆర్యులు పూజ్యులైనటువంటి వాళ్ళు ఏ విధంగా చేస్తారో, ఏ విధంగా పెద్దల మాట వింటారో, ఏ విధంగా పెద్దల్ని నమస్కరిస్తారో అలా పూజించి సర్వం ప్రతస్థే భ్రాతృభిః సహ, అందరూ కలిసి సోదరులందరూ కలిసి బయలుదేరారు. వాళ్ళు చక్కగా వాళ్ళకి కేటాయించినటువంటి రథాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు వచ్చినటువంటి రథాలు తే రథాన్ మేఘ సంకాశానాస్థాయ సహ కృష్ణయ్య, వాళ్ళు వచ్చినటువంటి రథంలో మేఘ సంకాశాన్, మేఘ నిర్ఘోషాలను కలిగించే అద్భుతమైనటువంటి ఆ రథాలను వాళ్ళ వాళ్ళ రథాలను అధిరోహించి భార్య అయినటువంటి కృష్ణయ్య ద్రౌపదితో పాటుగా ప్రయయుర్పృష్టమనస ఇంద్రప్రస్థం పురోత్తమం, ఉత్తమమైనటువంటి పురం ఇంద్రప్రస్థ పురానికి వాళ్ళందరూ కలిసి వెళ్ళటం జరిగింది. ప్రయయౌ, బయలుదేరి వెళ్ళారు. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి ద్యూత పర్వణి 95 సమాప్త. 95వ అధ్యాయం సమాప్తం. ఇలా జూదం, మాయాజూదం అనేటువంటి ఆట సాగింది. అయితే ఇదేమిటి, ఓడిపోయినటువంటి రాజ్యాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చేశారు, వాళ్ళు మళ్ళీ తిరిగి రాజులు అయిపోయారు, మరి అరణ్యవాసం ఎలా జరిగింది అనేటువంటి కంగారెక్కల్లా వచ్చే అధ్యాయాల్లో రాబోతున్నది. దాన్నే మళ్ళీ రెండోసారి జూదం ఆడటం అంటారు. దాన్ని అంటే అనుద్యూతము అని దాని పేరు. ఎప్పుడైతే పాండవులు బయలుదేరి వెళ్ళిపోయారో దుర్యోధనుడు గొక్కపట్టి ఏడుస్తాడు. ఏమిటి నాన్న మా ఉపాయం అంతా చెడగొట్టావు, చేతికి అందొచ్చినటువంటి రాజ్యాన్ని, ధనాన్ని, సంపదనంతా మొత్తం చేజార్చేసావు, నువ్వు తండ్రివేనా అసలు? మేమెంతో కష్టపడి, శకుని మామయ్య మా కోసం ఎంత కష్టపడి ఆడాడు, మేము ఎంత కష్టపడి ఈ విధంగా చేశాము, అంతా మట్టిబాలు చేసావు, చివరికి అంతా నాశనం చేసావు మా ఉపాయం అంతా. ఎట్టి పరిస్థితులైనా సరే వాళ్ళు వెళ్ళటానికి వీలేదు, మళ్ళీ పిలు అంటాడు. ఇది దుర్యోధనుడు మొండితనం. మళ్ళీ రెండోసారి దుర్యోధనుడి కోసం ధృతరాష్ట్రుడు మళ్ళీ పిలవటం. అప్పుడు ఒకటే పందెం, ఏమిటంటే అరణ్యవాసం అజ్ఞాతవాసం అనేటువంటి పందెంతో జూదమాటం, ఓడిపోవటం. అప్పుడు రాజ్యాలు
దాన్ని అనుద్యూతం అంటారు. వాటి అధ్యాయాలు మనకి రాబోయే 4-5 అధ్యాయాల్లో చెప్తారు. ఇంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.